ఓకే, కల్నల్ రావు గారు, హెజ్బుల్లాస్ విషయంలో ఇజ్రాయెల్ పైచేయి సాధించినట్టు అనుకోవాలా, ఇంకా చేయాల్సింది చాలా ఉందని? ఎందుకంటే ఇంకొకటి ఈ విషయం ఎందుకు ప్రస్తావన చేయాల్సి వస్తుందంటే, రెడ్ సీ దగ్గర వాళ్ళు అలాగే డేరాలు ఓపెన్ చేసి కూర్చున్నారు హౌతీలు. మేము ఏ షిప్లో అయినా కొట్టడానికి రెడీగా ఉన్నాం ఇన్ కేసు ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడులు ఆపకపోతే అని. మరోపక్క హమాస్తో కాల్పుల విరమణ ఒప్పందం మనడితో ముగిసింది, మన రాత్రి 12 గంటలతో ముగిసింది ఇజ్రాయెల్కి. సో 2 ఛాలెంజెస్ ఉన్నాయి, కొత్త ఛాలెంజ్ నేను చెప్పేది. ఆల్రెడీ హెజ్బుల్లాస్ తోటి హెజ్బుల్లాస్ కొడుతూ వెళ్తున్నారు, హమాస్ మళ్ళీ నిద్రలేసి పడగెప్పచ్చు, అవతల పక్క హౌతీస్ రెడీగా ఉన్నారు, వాళ్ళు మెరుపుదాడులు చేయొచ్చు. మోస్ట్ అన్ఆర్గనైజ్డ్ టెర్రరిస్ట్ గ్రూప్ అది, వీళ్ళు ఆర్గనైజ్డ్ అట్లీస్ట్ వీళ్ళిద్దరు. సో వాళ్ళు ఎట్లుంటారో చెప్పలేం, పిచ్చోడి చేతిలో రాయి ఇలాగే ఉంటుంది వాళ్ళ వ్యవహారం. ఇజ్రాయెల్ ఒకేసారి ఈ 3 గ్రూపుల నుంచి ఎదురయ్యే ఛాలెంజెస్ని తట్టుకోగలదా? తట్టుకోగలదు. వాళ్ళు లాస్ట్ టైం కూడా చూపించారు. ఎస్, ఐరన్ డోమ్ మధ్య మధ్యలో ఫెయిల్ అవ్వచ్చు, హౌతీస్ వాడిన మిసైల్స్ పెనెట్రేట్ చేసి వెళ్ళి, అయితే హెజ్బుల్లాని మాత్రం ఎఫెక్టివ్ గా దాదాపు 99% ఆఫ్ చేసేదని అనుకోవచ్చు. అయితే లెబనాన్ లో మాత్రం ఇంకా చాలా పరిస్థితి కంట్రోల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. హెజ్బుల్లా ఏమీ తగ్గలేదు, ప్రస్తుతానికి మాత్రం చాలా స్ట్రాంగ్ గానే ఉంది. ఇటు హమాస్ ఈ లాస్ట్ కొన్ని రోజుల్లో మళ్ళా పుంజుకుందని మనం భావించవచ్చు, అందుకని చెప్పి వాళ్ళు కూడా విరుచుపడతారు. ఇటు హౌతీస్ కాబట్టి ఇరాన్ ఇంకా పూర్తిగా ఓపెన్ చేయలేదు. హార్మోన్ జలసంధి మీద ఎక్కడైతే ప్రెషర్ పెరుగుతుందో అప్పుడు వీళ్ళు రెడ్ సీలో సూయజ్ కెనాల్ రెడ్ సీ ఫ్లో చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తారు. సో దాని ద్వారా వాళ్ళ ప్రెషర్ తగ్గించుకుంటారని నా అభిప్రాయం. సో ఇజ్రాయెల్కి మాత్రం ఇంకా ముందుంది ముసళ్ళ పండుగ అనుకో. అంటే హెజ్బుల్లాస్ని ఇప్పటివరకు వాళ్ళు కంటైన్ చేసుకుంటూ వస్తున్న తీరు చూస్తే ఒక నమ్మకం కలిగింది. బట్ అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాలు అమెరికా వెనక్కి తగ్గడం అనేది సైకలాజికల్గా ఇజ్రాయెల్ మైండ్ సెట్ని ఏమన్నా ప్రభావితం చేస్తాయి. ఎందుకంటే వీళ్ళు బేసిక్గా కాంబాటింగ్ నేచరు, ఇవాళ యుద్ధం చేయబోతే రేపు ఉండరనే సిద్ధాంతాన్ని బలంగా నమ్మిన వాళ్ళు అలాగే వెళ్తున్న వాళ్ళు గడిచిన 70 ఏళ్ళుగా వాళ్ళు చూస్తూనే ఉన్నాం, 40 ఏళ్ళుగా అయితే మరీ చూస్తూనే ఉన్నాం. సో ఈ క్రమంలో వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గటం అలాంటిది ఏమైనా చేస్తుంది? ఇజ్రాయెల్ అయితే డిసైడ్ నో టు అమెరికా, మీ ఆ పంచాయతీ ఏదో మీది, మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి, మా గొడవ మాది, మేము చేసుకుంటాం అని చెప్పి ఇట్లా ఇరాన్కి చెప్పింది, యుఎస్కి కూడా చెప్పింది. ఇరాన్లో ఎలా ప్రయత్నించారో రెజిమ్ చేంజ్ చేసి పాజిటివ్ గవర్నమెంట్ తెచ్చుకుని న్యూక్లియర్ వెపన్ లేకుండా ఈ మిగతా 3 ఆర్గనైజేషన్కి సపోర్ట్ లేకుండా చేద్దామని అదే ప్రయత్నాలు లెబనాన్లో కూడా చేస్తారు. సివిల్ గవర్నమెంట్ ప్రాపప్ చేసి వాళ్ళకి పైచేయి తీసుకురావాలని చేస్తున్నారు. అందుకనే ఈ కంట్రీని డయాగ్నల్ గా, అంటే నార్త్ ఈస్ట్ నుంచి దాదాపు నార్త్ సౌత్ వెస్ట్ వరకు 10 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ వదిలిపెట్టి డయాగ్నల్ గా డివైడ్ చేయాలని చూస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే హెజ్బుల్లాస్ ఒక చిన్న ఏరియాకి లిమిట్ అయిపోతారు, అప్పుడు వాళ్ళని డీల్ చేయడం ఈజీ అవుతుంది. ఆ విధంగా ప్రయత్నిస్తున్నారు. ఇటు హమాస్ అంటారా ఆల్రెడీ దాదాపు 70% సక్సెస్ఫుల్ అయ్యారు, 30% మిగిలింది. హౌతీస్ మాత్రం ఇజ్రాయెల్ కూడా దాదాపు అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి అనుకోవాలి, ఎందుకంటే చాలా దూరం ఉంది. ఓన్లీ మిసైల్స్ లేకపోతే ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా వాళ్ళని కంట్రోల్లో తీసుకురావాలి. ఇజ్రాయెల్ మాత్రం తన పాలసీ తన మనుగడకి ముఖ్యం కాబట్టి తన పాలసీ అమెరికా రానివ్వండి, అమెరికా రాకపోనివ్వండి, యూరోప్ రానివ్వండి, యూరోప్ రాకపోనివ్వండి, వాళ్ళ పాలసీ ఇండిపెండెంట్ గా ఫాలో అవుతూనే ఉంటుంది, లేకపోతే వాళ్ళ మనుగడే ఉంటుంది. అది మనం చూసుకోవాల్సి. చెప్పండి కల్నల్ పరమేశ్వర్ గారు, ఇప్పుడు ఇందాక మెలీనియా ట్రంప్ గురించి మాట్లాడుకున్నాం. సరే, ఆవిడ అనివార్యంగా వచ్చి చెప్పాల్సిన పరిస్థితి, ఎందుకంటే ఫేక్ ట్వీట్స్, అలాగే ఫేక్ పోస్టింగ్స్, ఫేక్ ఇమేజెస్ ఇవన్నీ పెట్టడం ద్వారా దేశ ప్రథమ పౌరురాలి పరువుని బజారుకి ఇచ్చే ప్రయత్నం, అది అంతర్గతంగా జరిగిందా, దాని వెనకాల డీప్ స్టేట్ ఉందా, ఫ్రాన్స్ ఉందా, బ్రెజిల్ ఉందా, ఈ సందేహాలు బయట వ్యక్తం అవుతున్నాయి. ఇందాక రావు గారు అన్నట్టు మనకి 5 రాష్ట్రాల ఎన్నికల గొడవలు పడి అసలు పట్టించుకోవాలి, లేకపోతే మనం సోషల్ మీడియా చీల్చి చెండాడేసేది వాళ్ళకన్నా ఎక్కువగా. ఈ మెలీనియా ట్రంప్ ఈరోజు వచ్చి చెప్పాల్సిన అగత్యం ఏర్పడింది అంటే డీప్ స్టేట్ దీని వెనకాలండి కథ నడిపిస్తోంది. డీప్ స్టేట్ డజంట్ వాంట్ ది కంటిన్యూయన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ట్రంప్ ఇన్ దట్ చైర్ అనే మాట వినిపిస్తుంది సార్. కెన్ బి పాసిబుల్ అండి. అమెరికాలో మనీ లాబీ అండ్ వెపన్స్ లాబీ డిసైడ్ హూ స్టేస్ ఇన్ పవర్ అండ్ హూ డజంట్ స్టే ఇన్ పవర్. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, వీళ్ళందరూ హై ప్రొఫైల్ బిజినెస్ మెన్ అండ్ బిజినెస్ మెన్ ఫ్యామిలీస్ వీళ్ళందరూ. మెలానియా ట్రంప్ కూడా చాలా హై ప్రొఫైల్ లైఫ్ బతికి వచ్చిన ఆవిడ. సో దే లివ్ ఎ కలర్డ్ లైఫ్ అండి. వీళ్ళకి ఇవన్నీ చాలా నార్మల్.
గెటింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ యాక్షన్స్ అండ్ మన దేశంలో అంటే మనం కొంచెం నోరెళ్ళ పెడతాం, కానీ మీరు చూసారంటే ఎవరు ఎక్స్పోజ్ చేశారు అంటే ఇప్పుడు బ్రెజిలియన్ మోడల్ ఒక ఆవిడ అమాండా ఉన్గారో అని ఒక వాడు వచ్చి అంది, మెలానియా నేను 20 ఏళ్ళు నీ చుట్టూ ఉన్నాను నీకు తెలుసలేదు. ట్రంప్ ఎయిడ్ ఒక ఆయన ఉండేవాడు, ఆయన గర్ల్ ఫ్రెండ్ ఉండేది అమ్మాయి అమాండా ఉన్గారో. సో ఆమె ఏముంది, నేను నిన్ను చాలా ఏళ్ళు చూశాను, నేను బయట ఉండేదాన్ని వీటిలన్నిటికీ, కానీ నీ రిలేషన్స్ తోటి నువ్వేం చేసేదాన్ని నాకు బాగా తెలుసు, అన్ని బయట పెడతాను నాకు వచ్చింది. సో సంబడి కూడా మోటివేటెడ్. ఎన్నాళ్ళు ఎందుకు రాలేదు అంటే ఆబ్వియస్లీ మీరు అన్నది కరెక్టే, సంబడి ఈజ్ మోటివేటింగ్ అండ్ సంబడి ఈజ్ ట్రైయింగ్ టు డైవర్ట్ ట్రంప్స్ అటెన్షన్ సో దట్ ట్రంప్ ఇంకా తగ్గి ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ చేసి యుద్ధం నుంచి బయటకు రావాలి. ఎందుకంటే మీరు చూస్తూ పోతే మోస్ట్ ఆఫ్ ది యుఎస్ సిటిజన్స్ ఆర్ డిసప్రూవింగ్ ఆఫ్ దిస్ వార్ ఎనీమోర్. ఇంకా చాలు ఈ యుద్ధం మనం ఆపేయాలన్న లెవెల్కి వచ్చేసారు యుఎస్ సిటిజన్స్ డెస్పరేషన్ కి. ఎందుకంటే ఇట్ ఇస్ గోయింగ్ టు హిట్ దెమ్. అల్టిమేట్లీ ప్రైసెస్ ఇంక్రీజ్ అయితే ఎవరిని హిట్ చేస్తారు, కామన్ పీపుల్ హిట్ చేస్తారు. అండ్ యుఎస్ సిటిజన్స్ ఆర్ నాట్ లైకింగ్ ఇట్. సో ఏంటంటే ఇది always there will always be somebody who's acting from behind, and deep state అవ్వచ్చు, వెపన్స్ లాబీ అవ్వచ్చు, లేకపోతే మనీ లాబీ అవ్వచ్చు, ఆయిల్ లాబీ అవ్వచ్చు. సో ఎవరైనా కావచ్చు, బట్ యూ కెనాట్ డినై అండి అది. దట్స్ వెరీ క్రిటికల్. అండ్ మెలానియా ట్రంప్ పేరు ఎప్స్టీన్ ఫైల్స్ ఉండేది. ఐఎమ్ నాట్ సర్ప్రైజ్, ఇన్ఫాక్ట్ ఐఎమ్ సర్ప్రైజ్ ఇన్నాళ్ళు ఆవిడ పేరు ఎందుకు రాలేదు అని సర్ప్రైజ్. బికాస్ నేను అన్నట్టు దే ఆర్ లివ్డ్ ఎ వెరీ కలర్డ్ లైఫ్ అండి. ట్రంప్ కానీ మీరు ఇంటర్నేషనల్ బిజినెస్ మ్యాన్ ఎవరిని చూసినా కూడా, మీరు బిల్ గేట్స్ చూసారు, బిల్ గేట్స్ కూడా వచ్చాడు దానిలో. సో దే లివ్ ఎ కలర్డ్ లైఫ్ అండ్ దట్ ఈస్ టేకెన్ యాజ్ వెరీ నార్మల్ ఫర్ దెమ్. చాలా నార్మల్ వాళ్ళకి, దానిలో పెద్ద ట్యాబు అనేది లేదు. ఇండియా అంటే కల్చరల్ ఇట్ ఈస్ లిటిల్ డిఫరెంట్, కానీ బట్ ఫారిన్ కంట్రీస్ అండ్ యూరోపియన్ కంట్రీస్ ఇట్స్ వెరీ నార్మల్ ఇష్యూ ఫర్ దమ్. వస్తుంది 2 రోజులు. బిల్ క్లింటన్ అంత పెద్ద ఇష్యూ ఉంది వైట్ హౌస్ లో. ఏమైంది, కొన్నాళ్ళు పరాభవం అయింది, దాని తర్వాత ఇప్పుడు కూడా ఈ సీటెడ్ as a VIP ఇన్ యూఎస్ఏ కదా. ఎక్కడికైనా ఆయన చాలా హ్యాపీగా వెళ్తాడు, మోనికా లెవిన్స్కీ ఎఫ్ఐఆర్ అయినా కూడా. సో దే ఆర్ ఆల్ కామన్ ఫర్ దమ్. ఆ తప్పు జరిగింది సారీ అనేసి వాడు ముందరికి వెళ్ళిపోవచ్చు లైఫ్ లో. సో దట్ ఈస్ హౌ దేర్ లైఫ్స్ ఆర్, దేర్ కల్చర్ ఈస్. మన కల్చర్ అలా కాదు కదా. సో దట్ ఈస్ డిఫరెన్స్ వి సీ. అంటే ఇండియాలో వచ్చినా కూడా మెలానియా ట్రంప్ గురించి కదా. ఇప్పుడు మోదీ గారి పేరు ఒక మెయిల్ లో ఎప్స్టీనే చేశాడు, మోదీ గారు ఎక్కడ రెస్పాండ్ చేసినట్టు కూడా రాలేదు ఆ ఫైల్ లో. దానికి మనం ఇంత గొడవ చేశాం. మోడీ పేరు ఎప్స్టీన్ ఫైల్లో ఉంది, ఎప్స్టీన్ ఫైల్లో ఉంది. మరి 674 ఫైల్స్ ఉన్నాయి దానిలో, మెయిల్స్ ఉన్నాయి దానిలో, సోనియా గాంధీ రాహుల్ గాంధీ పేర్లు ఉన్నది. అవి బయటపెడితే ఏమవ్వాలి? సో నేను అంటున్నది ఏంటంటే కల్చరల్లీ వీఆర్ డిఫరెంట్ అండ్ యుఎస్ఏ ఇస్ డిఫరెంట్. సో ఆవిడ పేరు ఎప్స్టీన్ ఫైల్ లో వచ్చింది అంటే ఆవిడ డిఫెండ్ చేసుకోవాల్సిన యాజ్ అ ఫస్ట్ లేడీ షీ హస్ బీన్ ఫోర్స్డ్ టు కమ్ అండ్ డిఫెండ్ అవుట్ సైడ్ అన్నమాట. మీరు ట్రంప్ యంగర్ డేస్ లో మీకు వేల ఫోటోస్ ఉన్నాయి ఎప్స్టీన్ తోటి. సో ఆబ్వియస్లీ ఎప్స్టీన్ హ్యాడ్ అప్రూవల్ అండ్ సపోర్ట్ ఫ్రమ్ అ లాట్ ఆఫ్ బిజినెస్ మెన్ ఇన్ యుఎస్ఏ. అది లేకుండా ఆయన అంత పెద్దోడు కాలేడు ఎప్స్టీన్. హీ కెనాట్ బికమ్ ఎ పవర్ బ్రోకర్ ఫర్ పవర్ కారిడార్స్ ఇన్ యుఎస్ఏ వితౌట్ సపోర్ట్ ఆఫ్ బిజినెస్ మెన్ అండ్. సో ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్ బై ఆల్ దిస్ అండి. రైట్, మనతో పాటు అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు కూడా జాయిన్ అయ్యారు, సీనియర్ దౌత్యవేత్త. అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు, చూస్తున్నారు కదా ఈ డెవలప్మెంట్స్, చర్చలు విఫలం అండ్ ఎవరి దారి వారిదే అన్నట్టు. జేడీ వ్యాన్స్ ఏంటంటే ఉక్రోషంతో వెనక్కి వెళ్ళిపోయినట్టు ఆయన మాటలు, ఆయన బాడీ లాంగ్వేజ్ని బట్టి అర్థమవుతుంది. మేము 100 మెట్లు దిగినా మీరు ఒక్క మెట్టు ఎక్కడానికి సిద్ధంగా లేరు అని ఇరాన్ ఏంటంటే నిండా మునిగిన తర్వాత చలేంటి, మేము దేనికైనా రెడీ, యుద్ధానికే మేము సిద్ధం అన్నట్టు ఇరాన్ సంకేతం ఇవ్వటం. ఫర్దర్గా ఎటు వెళ్తుంది ఈ సీజ్ ఫైర్కి ట్రంప్ ఇచ్చిన గడువు ముగిసే లోపల మళ్ళీ ఇంకోసారి ఏమన్నా బీజింగ్లో జరిగే అవకాశం, చర్చలు జరిగే అవకాశం ఉన్నట్టు కొంత స్పెక్యులేషన్ నడుస్తుంది. దానికి సంబంధించిన వార్తా కథనాలు కూడా వస్తున్నాయి. అంటే అఫ్కోర్స్ ఫీడ్బ్యాక్ తీసుకొని ఎలా ఉంటుందో తెలుసుకున్న తర్వాత చేద్దాం అనే ప్రయత్నం కూడా కావచ్చు. ఏమంటారు? ముందుగా తోటి ప్యానలిస్టులకు, మీకు ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను అన్నది ఏంటంటే అఫ్కోర్స్ ఈ డిప్లొమాటిక్ ఛానల్స్ ఉపయోగించుకొని నెగోషియేటెడ్ సెటిల్మెంట్ కు వస్తారు, ఈ వార్ ఆగిపోతుంది, ఇస్లామాబాద్ లో ఇంత అద్భుతం జరుగుతుందని ఎవరు అనుకోలేదు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ స్టెప్ అట్లీస్ట్ కొద్దిగా స్టార్ట్ కావాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఇస్లామాబాద్ కూడా నేను మీడియేటర్ గా ఉన్నాను, ఏదో శాంతి తీసుకొస్తున్నాను ప్రపంచంలో, దాని తర్వాత ఎంతో లాభపడిపోతుంది మాకు, శాంతియుతంగా మాకు ఇది ఈవెన్ నోబెల్ ప్రైజ్ వస్తాయని చెప్పుకున్నా కానీ సెకండ్ ఇష్యూ. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ లైన్స్ లోనే ఇది జరిగినట్లే. ఎందుకనంటే అమెరికన్స్ మన కొల్లం గారు అన్నట్టు అమెరికన్స్ దే నీడ్ బ్యాడ్లీ ద ఫేస్ సేవింగ్ ఎగ్జిట్. ఇరానియన్స్ ఇంతకాలం ఆ వారాలతోటి అంటే అత్యాధునిక ఆయుధాలను ఎదుర్కొని నిలబడగలిగాము. సో మీరన్నట్టు నిన్న మునిగాము, నో ప్రాబ్లమ్ సార్, ఇంకా మనం ఇప్పుడు మేము తయారు. కాకపోతే కొన్ని కోర్ ఇష్యూస్